ఇవాళ సొంత పార్టీ కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీలకెళ్ళి బండి సంజయ్ గారికి మద్దతు దొరుకుతున్నది అని అంటే మళ్ళీ బండి సంజయ్ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురాగా ఈ రుణం ఉంచుకుంటాడా లేదా బండి సంజయ్ మళ్ళీ ఏమన్నా నిన్ను మమ్మల్ని అప్పుడు కాపాడినము ఈ ముచ్చట వస్తుందా రాదా? ఇవాళ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందని అంటే కొన్ని క్వశ్చన్స్ గ్రావిటీలకు దిగాల్సింది. బండి భగీరథ్ ఎపిసోడ్ కి బండి సంజయ్ కి సంబంధం లేదు, భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. ఒకటే ఒక క్వశ్చన్ ఏందని అంటే మళ్ళీ బండి భగీరథ్ సరెండర్ అవుతున్నాడా అరెస్ట్ అవుతున్నాడో పెద్ద సందిగ్ధం నెత్తిలా. సరే సరెండరో అరెస్టో అయ్యిండు, మళ్ళీ ఆయన పక్కన భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ అడ్వైజరు పెద్ద మనిషి ఎందుకున్నాడు, ఆయన పేరు యాంటోనీ రెడ్డి. మళ్ళీ దీన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు, ఆయనది వ్యక్తిగత జీవితం అనేది ఎట్లా అంటావు? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మోదీ గారి సభల స్టేజ్ మీద తన వ్యక్తిగత సమస్యలను మాట్లాడడం అనేది భారతీయ జనతా పార్టీకి అంటగట్టడమా కాదా? మళ్ళీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి బండి భగీరథ్కి సంబంధం లేదని ఏ రకంగా భారతీయ జనతా పార్టీ తప్పించుకుంటుంది? సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఈసారి హిందూ ఏకతా యాత్ర చేసేది లేకుండే బండి సంజయ్ గారు విమర్శలు వస్తున్న తరుణంలో హంపి పీఠాధిపతులను పక్కకు పెట్టుకొని మీరు మాట్లాడుతున్న మాటలు మీ కుటుంబం మాట, అది కూడా మళ్ళీ నేను ఎవ్వరిని వదిలా, నేను ఎవ్వరిని చేయ, నువ్వు తీసుకునే పేరు మర్యాద పురుషోత్తమ రాముడిని, నువ్వు మాట్లాడే బలం బజరంగ బలి, నువ్వు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదని ఎట్లా అంటావు?